ఆర్టీసీ బస్‌లో ఒక సినిమాని తీసుకొచ్చి మూడో రోజు ఏసేస్తే, ఇంక మీ ప్రొడ్యూసర్‌లు ఏం జేయాలి మేము? హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన తండేల్ సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకు హిట్ టాక్ దక్కింది. మొదటి 4 రోజుల్లోనే ఏకంగా 73 కోట్లకు పైగా వసూలును రాబట్టింది. లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా ఈ సినిమా రాబట్టడం ఖాయమంటూ బాక్సాఫీస్ వర్గాలు వారు నమ్మకంగా ఉన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు సైతం సినిమా విడుదల తరువాత లైట్ తీసుకోకుండా సాధ్యమైనంత వరకు ప్రమోషన్స్ చేస్తూ సినిమాలను జనంలోనికి మరింత తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ తో తండేల్ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్ సభ్యులకు పైరసీ అనేది పెద్ద సమస్యగా మారింది. విడుదలైన రోజే క్వాలిటీ పైరసీ కాపీ బయటకు వచ్చింది. ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉన్న తండేల్ సినిమాను ఎంతో మంది డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. సినిమాను కేవలం ఇంట్లో వేసుకోవడం చూడడం మాత్రమే కాకుండా ఏకంగా బస్లో ప్రదర్శించారు. సినిమా విడుదల అయిన 4 రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ విషయంపై నిర్మాత బన్నీవాసు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వందలాది మంది కష్టంను ఇలా అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయనకి ట్వీట్ చేశాను. వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శనపై ఇండస్ట్రీ వర్గాల్లోని తీవ్ర అసహనం వ్యక్తమైంది. థియేటర్ కి వచ్చి చూడాల్సిన సినిమాను అలా ఆర్టీసీ బస్సులో వేయడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా తండేల్ సినిమాను మద్దతుగా నిలిచారు. బస్సులో సినిమా ప్రదర్శనను అక్కినేని ఫ్యాన్స్ తో పాటు చాలా మంది వ్యతిరేకించారు. ఏ బస్సులో అయితే తండేల్ ని ప్రదర్శించారో ఆ బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేశారు. అంత జరిగిన 2 రోజుల్లోనే మరో బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించడం దారుణం. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో తండేల్ సినిమాను మరోసారి ప్రదర్శించారని నిర్మాత బన్నీవాసు ఫిర్యాదు చేశారు. ఏపీ 39WB 5566 నెంబర్ కలిగిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీని ప్రసారం చేయడంను సాక్ష్యాలతో బన్నీవాసు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుకి సమర్పించారు. ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై నిషేధం ఉందనే విషయాన్ని తెలుసుకోండి అంటూ బన్నీవాసు ట్వీట్ చేశారు. సదరు బస్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి ఇలాంటివి హాని చేస్తాయని, సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని ఇలా చేయడం ద్వారా అగౌరవపరిచినట్లు అని బన్నీవాసు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో తండేల్ సినిమా ప్రదర్శన నిషేధిస్తూ సర్క్యులర్ జారీ అయిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని బన్నీవాసు అన్నారు. సినిమాకు మంచి వసూలు నమోదు అవుతున్నాయని, హ్యాపీగా ఉన్న చిత్ర యూనిట్ సభ్యులకు పైరసీ పెద్ద సమస్యగా మారింది. హై క్వాలిటీ ప్రింట్ ఆన్లైన్ లో అందుబాటులో ఉండడంతో చాలా మంది థియేటర్ కి దూరం అయ్యే ప్రమాదం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క తండేల్ సినిమా సమస్య కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీ సమస్య కనుక ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా వ్యవహరించాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడడం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వేటు న్యూస్లో పొద్దున్న వచ్చింది మాకు. ఆ మొత్తం వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు. వాళ్ళు ఆ సర్వీస్ నెంబర్తో సహా రాశారు మొత్తం. అది సర్వీస్ నెంబర్ 3066 ఏపీఎస్ఆర్టీసీ పలాస నుంచి విజయవాడ వెళ్ళే ఆర్టీసీ బస్ అది. దాంట్లో వేసారు. నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని. ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు.